భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడలో అమానుష ఘటన జరిగింది. వృద్ధురాలిపై ఆటో డ్రైవర్ శంకర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పాల్వంచలో భిక్షాటన చేసి భద్రాచలం వెళ్లేందుకు వేచి ఉన్న వృద్ధురాలిని రాత్రి 1 గంట సమయంలో డ్రైవర్ శంకర్ ఆటో ఎక్కించుకున్నాడు. సారపాక పుష్కరవనం వద్ద వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి శంకర్ను రిమాండ్కు తరలించామని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఒక 62 సంవత్సరాల మహిళ భిక్షాటన చేసుకునే ఆమె మన బుర్గంపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి తాను నిన్న రాత్రి పాల్వంచ బస్టాండ్లో భిక్షాటన చేసుకొని అక్కడ సేద తీరుతుంటే ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి మాటలు కలిపి ఆమెతోని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఆమె సారపాక వెళ్తున్నానంటే నేను కూడా సారపాక వెళ్తున్నానని చెప్పి ఆమెను ఒక పసుపు కలరు ట్రాలీలో ఆటో ట్రాలీలో ఎక్కించుకొని అతను అక్కడి నుంచి పాల్వంచ బస్టాండ్ నుంచి బయలుదేరి సుమారు 3 గంటల 15 నిమిషాలకు మన సారపాక ఎంట్రన్స్ సమీపంలో పల్లె ప్రకృతి వనం దగ్గరకు వచ్చేసరికి అక్కడ మెయిన్ రోడ్ నుంచి డీవియేట్ అయ్యి కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆమె అరిచింది, ఇది సారపాక వెళ్ళే దారి కాదు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే అంతలో ఆ వ్యక్తి ఆమె జాకెట్ చింపి ఆమె మీద అత్యాచార యత్నం చేయబోయాడు. ఆమె అరిచి గోల చేసేసరికి ఆమె నెట్టేసి అక్కడి నుంచి ఆ ట్రాలీ ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ మహిళ ఈ విషయం గురించి మాకు ఫిర్యాదు చేస్తే మేము వెంటనే కేసు నమోదు చేసి